మనకి మీడియాలో భలే హడావిడి జరుగుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఇది చూడండి, అమెరికా ఎన్నికల్లో తెలుగు బంధం అట. ఈవిడ గారు వైస్ ప్రెసిడెంట్ ఉషా చిలుకూరి అనే ఈవిడ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కి పోటీ పడుతున్నారు, అక్కడ ఆమెను ఎన్నిక చేయబోతున్నారు అని. మనకు అంతకుముందు కమలా హ్యారిస్ ఉన్నారు. ఆమె వలన ఇండియాకి ప్రత్యేకించి ఆమె మూలాలు ఉన్నట్టు చెప్తున్నటువంటి తమిళనాడుకి ఏమన్నా ప్రయోజనం ఒరిగిందా? ఊరికనే ప్రతి వాళ్ళు మనవాళ్ళు అంటే ఏం లేదు, సక్సెస్ సాధిస్తే ప్రతి వాడిని చుట్టం చేసుకుంటాం కదా, అట్లా అనమాట. లేకపోతే తెలుగు బంధము, ఆంధ్ర బంధము, తెలంగాణ తేజము, ఇండియా బంధము, పేగు బంధము ఇవన్నీ రాసుకొని ఎవరికి సంతోషం? అలానా వాడు మనవాడు అని చెప్పుకుంటాం, కానీ వాళ్ళు ఏమైనా చెప్పుకుంటారా? ఇంతవరకు కమలా హ్యారిస్ అక్కడ వైస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇండియాకి మేలు చేకూర్చే విధంగా ఒక్క ప్రయత్నమైనా జరిగిందా? జరగదు. ఎందుకంటే ఆమె ఆ దేశపు ఉపాధ్యక్షురాలు, ఆ దేశానికి తగినట్లుగానే వ్యవహరిస్తారు వాళ్ళ పాలసీల్లోనే. పైబెచ్చు అమెరికా ఈ మధ్య మన పుతిన్ని కలిసిన తర్వాత మన మోడీ గారు ఘాటుగా స్పందించింది. అంటే దాని అర్థం ఏంటి? ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా సరే వారి వారి ప్రయోజనాలే ముఖ్యం, అలానే ఉంటారు. అంత మాత్రం చేత అంటే ఇప్పుడు వాళ్ళు తెలుగు మూలాలు ఉన్నాయి కదా, తమిళ మూలాలు ఉన్నాయి కదా, వాటిని ప్రస్తావించకూడదా అనొచ్చు, ప్రస్తావించవచ్చు. కానీ ఇక రేపొద్దున ఆమె గెలిచే వరకు ఇలాంటి ప్రయోజనాల కోసం ఊరికి డప్పు కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటే ప్రయోజనం ఉన్నదనేది నా అభిప్రాయం. ఇప్పటికే చాలాసార్లు మీరు ఇలాంటివి చూసుంటారు. ఏది అమెరికా కానీ ఇంగ్లాండ్ కానీ, మొన్న మధ్య ఎవరో తెలుగు వ్యక్తి మహిళ జడ్జి అయిందట. ఓకే, సంతోషం అంతవరకు. ఇక రెచ్చిపోయి మా వాళ్ళే అని వాళ్ళ కులాలు అన్నీ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయటం, మా ఊరోళ్ళే అని చెప్పుకోవటం, దీన్ని ఏమంటారు ఇక విపరీతం అనిపోతే దాని మీదే ఆక్షేపణ పెడితే ఇలాంటి మామూలు ఇప్పుడు ట్రంపు రిపబ్లికన్లు గెలుపు ఓటమే డెమోక్రట్ల, లేదంటే ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ పేరు పెట్టేయడంగానే ఈ వాన్స్కి వైఫ్ ఈ ఉషా చిలుకూరి, ఇందాక నేను తప్పు చెప్పా, ఏది ఆమె ఉపాధ్యక్షురాలని కాదు, ఈ వాన్స్ అనే ఆయన్ని ప్రతిపాదిస్తున్నప్పుడు ఆయన వైఫ్ ఎవరయ్యా అంటే ఈమె. వెంటనే ఇక తెలుగు 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 ఏంటి తెలుగు? అసలు పక్కన ఉండే తెలుగుడు పట్టించుకోపోతుంటే ఎక్కడో అమెరికాలో ఉపాధ్యక్షుడికి ప్రేమ వివాహం ద్వారా ఉన్నటువంటి లేడీ ఉపాధ్యక్షుడి భార్య అయితే గెలిస్తే మన తెలుగుకో మన దేశానికో ఏదో చేస్తుందని అనుకోవటం ప్రమాదం. ఇప్పుడు మొన్నటిదాకా ఉన్న ప్రైమ్ మినిస్టర్ అక్కడ బ్రిటన్లో మన నారాయణమూర్తి దంపతుల అల్లుడే కదా. ఇన్ఫోసిస్కి ఏమైనా ప్రత్యేకించి ఏమైనా చేయగలిగారా? కనీసం లేదు. ఇంకా ఈ ఇన్ఫోసిస్ వల్లే వాళ్ళు కాస్త కూస్తో భ్రష్టత్వం కూడా పట్టిపోయారు. అంత ఆస్తి చేసుకున్నారు, వీళ్ళు ఎలా తీసుకుంటారు, ఇంత వాటా ఉంది, ఈయన పదవి ఎలా నిర్వహిస్తారు, ఇట్లాంటి విమర్శలకని సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. అంటే అతి చేస్తే ఇదే జరుగుతుంది. నేను ఫస్ట్ తప్పు చెప్పాను, వెంటనే దాన్ని పట్టుకొని గురు నువ్వు తప్పు చెప్పావు గురు, ఉపాధ్యక్షురాలు కాదు వాన్స్ వైఫ్ ఏమే అని నాకు చెప్దామని ట్రై చేశాను. ఆసువుగా చెప్తూ ఉంటాం కదా. సో తప్పు చెప్పినందుకు సారి. ఇలాంటి ఏమంటారు శుష్క కథనాలతో మనకి ప్రయోజనం సున్నా. బాయ్.